ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మే 6, 2025. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1-2 వచనములు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆమేన్. మన ఇంటికి అతిథులు వస్తున్నారంటే వారికి మనం చేసే సత్కార్యాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అతిథులు అంటే చుట్టాలు. మన ఇంట్లో ఉండేది అతి తక్కువ సమయమే. అయినా సరే ఆ సమయంలోనే మనం ఉన్నంతలో వారిని సంతోషపరిచి గౌరవంగా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాం. వాటిని అతిథి మర్యాదలు అంటారు. దేవుని ఇంటిలోనే దేవుని చేత అతిథి సత్కారాలు పొందాలంటే ఊహించగలమా? సాధ్యమేనా? అవును, సాధ్యమే. అదెట్లా? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని దగ్గర మనం అతిథి సత్కార్యాలు పొందగలం. యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి? అంటే మాటల్లో యథార్థత, చూపుల్లో యథార్థత, తలంపుల్లో యథార్థత, క్రియల్లో కూడా యథార్థత ఉండాలి. ఇక నీతిని అనుసరించాలి. నీతి అంటే ఆయన నమ్మడమే నీతి. ఆయన నమ్మి అనుసరించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపం చేయకుడి అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఇక హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అని రాయబడి ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే ఆయనే సత్యం. ఈ విధంగా మనం జీవించినట్లయితే ఆయన ఇంటిలోనే మనం ఆతిథ్యం పొందగలం. ఈ లోకంలో మనం అనుభవించే అతిథి సత్కారాలు తాత్కాలికమే, కానీ ఆయన ఇంటిలో పొందే సత్కారాలు శాశ్వతం. వాటి కోసం ప్రయాసపడదాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిడి అందు దీవించునుగాక. ఆమేన్.